అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. హైదరాబాదులో గో బ్యాక్ మార్వాడి పేరుతోటి ఒక ఉద్యమం రూపుదిద్దుకుంటా ఉంది. ఒకప్పుడు మహారాష్ట్ర ముంబైలో మరాఠీయేతరులందరూ వెళ్ళిపోవాలని చెప్పేసి శివసేన అధ్యక్షుడు బాల్ ఠాక్రే ఒక ఉద్యమం చేపట్టాడు. అలాంటి మూమెంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా రాబోతూ ఉంది. ఒకప్పుడు హైదరాబాదులో గో బ్యాక్ ఆంధ్ర నినాదం నడిచేది. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో రాజకీయంగా స్థిరపడ్డారు, వ్యాపారాల్లో స్థిరపడ్డారు, ఉద్యోగాల్లో వాళ్ళే. దానివల్ల తెలంగాణ స్థానికులకు అవకాశాలు లేకుండా పోతున్నాయి అని చెప్పేసి తెలంగాణ ఉద్యమం రూపుదిద్దుకుంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లెగిసింది. అది ఫలితం కూడా సాధించింది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఇప్పుడు గోబ్యాక్ మార్వాడి ఉద్యమం ఒకటి స్టార్ట్ అయింది. ఇప్పుడు హైదరాబాదీల వర్షన్ ఏంటి అంటే, మార్వాడీలు హైదరాబాద్ నిండా వాళ్ళే, అన్ని వ్యాపారాల్లో వాళ్ళే. ఒకప్పుడు స్వీట్ వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు బంగారంలో వాళ్ళే, పాను షాపులో వాళ్ళే, కిరాణా కోట్లు వాళ్ళవే. హైదరాబాద్ వ్యాపారంలో దాదాపుగా వాళ్ళే కబ్జా చేసి పడేశారు. మాకు అవకాశాలు లేకుండా పోతున్నాయి. అందులో వాళ్ళు నడిపేది కల్తీ వ్యాపారం. కల్తీ వ్యాపారం నడిపి నకిలీ సరుకులు అమ్మి దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. దానివల్ల మాకు అవకాశాలు లేకుండా పోతున్నాయి అనేటువంటిది హైదరాబాదీల ఆరోపణ. ఈ ఉద్యమానికి బీజం పట్టడానికి కారణం ఏంటంటే, ఇటీవలే సికింద్రాబాద్ ముండే మార్కెట్లో ఒక తెలంగాణ స్థానిక దళిత యువకుడు 2 వీలర్ మీద వెళ్తూ ఉన్నాడు. అతనికి అడ్డుగా మార్వాడి కారు పార్క్ చేసి అప్పుడే షాప్లోకి వెళ్తూ ఉన్నాడు. కారుని పక్కకి పార్క్ చేసి వెళ్ళండి, మీరు అడ్డుగా పార్కింగ్ ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ యువతల వ్యక్తి, అంటే ఈ దళిత యువకుడు అడిగారు వాళ్ళు అతన్ని గట్టిగా. అడిగితే అతను కొద్ది పదునైన పరిచయమైన సమాధానంతో ఆన్సర్ ఇచ్చాడు. దానికి యువతల వ్యక్తి కూడా అంతే పదునుగా రియాక్ట్ అయ్యాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఆ షాపులో ఉన్న మార్వాడీలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి ఈ యువకుడిని చితకబాదారు. ఈ యువకుడిని చితకబాదటం మీద అక్కడ స్థానిక తెలంగాణ వాసులు కూడా, సగటు హైదరాబాదీలు కూడా స్పందించారు. వెంటనే మార్వాడీల మీద తిరగబడి వాళ్ళని కూడా కొట్టారు. ఇట్లా మార్వాడీలకి లోకల్ వాళ్ళకి మధ్య గొడవ జరిగింది. అక్కడి నుంచి గో బ్యాక్ మార్వాడి అనేటువంటి ఒక స్లోగన్ స్టార్ట్ అయింది. అది ఇప్పుడు ఉద్యమ రూపం దాల్చింది. దానికి కొంతమంది గాయకులు, కవులు, కళాకారులు వీళ్ళంతా ఉద్యమం స్టార్ట్ చేశారు. సరే, ఈ ఉద్యమ నేపథ్యం ఇలా ఉంటే ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా సరే పాలకులు లోకల్ వాళ్ళకి, అంటే స్థానికులకి అవకాశాలు కల్పించడంలో ఫెయిల్ అయితే ప్రాంతీయ ఉద్యమాలు వస్తాయి. ఇప్పుడు అమెరికాలో చూడండి, అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే, అంటే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు రెండోసారి. మామూలుగా రెండోసారి ఎవరిని ప్రెసిడెంట్ చేయరు అమెరికాలో. కానీ కేవలం అమెరికా సెంటిమెంట్ని లేగొట్టి అతను రెండోసారి అమెరికా అధ్యక్షుడు. అంటే అమెరికాలో కూడా లోకల్ వాళ్ళకి అవకాశాలు కావాలన్న ఫీలింగ్ ఒకటి ఉంది. ఎప్పుడైనా సరే పాలకులు లోకల్ వాళ్ళకి అవకాశాలు కల్పించకపోతే వాళ్ళలో తిరుగుబాటు వస్తుంది. గతంలో తెలంగాణ ఉద్యమానికి కారణాలవే, మరాఠీ ఉద్యమానికి ముంబైలో కారణాలవే, ఇప్పుడు గోబ్యాక్ మార్వాడి ఉద్యమానికి కారణాలవే. ఇది ఒక రాజకీయ రూపం కూడా తీర్చిదిద్దుకుంది. మార్వాడీలకి బీజేపీ సపోర్ట్ అయింది, అక్కడ లోకల్ హైదరాబాదీలకి బీఆర్ఎస్ సపోర్ట్ పెరిగింది. సరే, ఎవరు రాజకీయం వాళ్ళది. కాకపోతే బండి సంజయ్ మాట్లాడిన మాటలు మాత్రం వివాదమైనవి. అతనే బండి సంజయ్ వర్షన్ ఏమంటాడంటే, అంటే కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన చెప్పేది ఏంటంటే, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి మార్వాడీలు హిందువులు కాబట్టి, వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడతారు కాబట్టి, కరెక్ట్గా హిందువులుగా దేవుని నమ్ముతారు కాబట్టి వాళ్ళ మీద కక్షతో, కోపంతో వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు, వాళ్ళని గోబ్యాక్ అంటూ ఉన్నారు, వాళ్ళకి మేము అండగా నిలుస్తామని చెప్తారు. వాళ్ళకి అండగా నిలుస్తాం అన్నంత వరకు ఓకే. కానీ వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు హిందువులు అంటే తెలంగాణ వాళ్ళు హిందువులు కాదా? తెలంగాణలో ఉద్యమం చేసే వాళ్ళు హిందువులు లేరా? తెలంగాణ వాళ్ళని అవమానించి తెలుసుకున్నారు. వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు, తెలంగాణ వాళ్ళు సనాతన ధర్మాన్ని చంపేసే వాళ్ళ? సనాతన ధర్మం గురించి తెలంగాణ వాళ్ళకి తెలియదా? దైవభక్తి, దేశభక్తి ఈ దేశంలో అందరికీ ఉంటుంది. హిందూ మతంలో అందరికీ దైవభక్తి ఉంటుంది, భారతదేశంలో అందరికీ దేశభక్తి ఉంటుంది. ఇది ఒక ప్రాంతానికే పరిమితం అంటే కుదరదు, అది కరెక్ట్ కాదు. బండి సంజయ్ దీన్ని మత కోణంలో తీసుకువెళ్ళాలని కూడా తప్పు. ఇది తెలంగాణలో ఉన్న హిందువులను అవమానించడం. నిజానికి బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గెలిచారు. కరీంనగర్ ఎంపీ కావటం వల్ల ఇలా దేశంలో కేంద్ర మంత్రి అయ్యారు. కరీంనగర్ ఎంపీగా ఆయన గెలిపించింది ఎవరు? లోకల్ ఓటర్లు. లోకల్ హిందువులు మెజార్టీగా ఆయన కొట్టేశారు. అంటే బీజేపీని ఎక్కువగా ఓట్టేసేది, మోసేది హిందువులే కాబట్టి ఆయనకి కరీంనగర్ హిందువులు ఓట్లేబట్టి ఆయన ఎంపీ అయ్యారు. ఇవాళ లోకల్ వాళ్ళు హిందువులు కాదు,
ఎక్కడో మార్వాడీలు వాళ్ళు మాత్రమే హిందువులు, వాళ్ళు మాత్రమే సనాతన ధర్మాన్ని రక్షించేవాళ్ళు, వాళ్ళు మాత్రమే దేవ పూజ చేసేవాళ్ళు అని అంటం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే బీజేపీకి ఎక్కువ ఫండింగ్ ఇచ్చేది మార్వాడీలు కాబట్టి, వాళ్ళు గుజరాత్ రాష్ట్రానికి, రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి, గుజరాత్ మోడీ గారి సొంత రాష్ట్రం కాబట్టి వాళ్ళని వెనకేసి రావటం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. బీజేపీ పార్టీకి ఎక్కువ ఫండింగ్ ఇచ్చేది మార్వాడీలే. ఒక బీజేపీ కాదు, తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఎక్కువ ఫండింగ్ ఇచ్చేది వాళ్ళే. ఆ రకంగానే వాళ్ళు ఇక్కడ ఉంటున్న అవకాశాలన్నింటినీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా స్థానికులకి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫల్యం అయితే అదే జరిగింది. సాధించుకున్న తెలంగాణలో, తెలంగాణ ఉద్యమంలో ముందుని నడిచి తెలంగాణ జాతిపితగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ 2014 అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ స్థానికులకు అవకాశాలు కల్పించడంలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇవాళ తెలంగాణ వ్యాపార అవకాశాల్లో లోకల్ వాళ్ళకి అవకాశం లేదు అనేటువంటి ఒక ఫీలింగ్ బయటకు వచ్చింది. ఇక్కడ కేసీఆర్ ఫెయిల్యూర్ కనపడుతుంది, ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్యూర్ కనపడుతుంది. ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి అవకాశాలు కల్పించడంలో పాలకులు సక్సెస్ కావాలి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం సాధించుకుందే లోకల్ వాళ్ళకి అవకాశాలు కల్పించడం కోసం కదా. మీ రాజకీయ అవకాశాలు మీకు సరిపోయిందా? పోరాటం చేసిన బీఆర్ఎస్ నాయకులకి పదవులు వచ్చినాయి, అందరితో అయిపోయిందా? మీకు అవకాశాలు వస్తే అందరికి అవకాశాలు వచ్చినట్టేనా? కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చినాయి. కేటీఆర్ ఒక మంత్రి, కవిత ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, అంతకుముందు ఎంపీగా ఉన్నారు, ఎంపీగా ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చారు. హరీష్ రావు మంత్రిగా ఉన్నారు, వాళ్ళ కుటుంబం అందరికీ పదవులు వచ్చినాయి. వాళ్ళ కుటుంబంలో అందరికీ పదవులు వచ్చి సరిపోయిందా? తెలంగాణ ప్రజలకు అవకాశాలు కల్పించడంలో జాగ్రత్త పాటించాల్సిన అవసరం లేదా? ఆ జాగ్రత్త కల్పించడంలో ఉన్న పొరపాట్ల వల్లే ఇక్కడ ఉంటుండే విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో స్థానికులకు అవకాశాలు కల్పించడంలో జరిగిన ఫెయిల్యూర్ వల్లే ఇలా హైదరాబాద్ని ఇప్పటికీ ఫీల్ అయ్యి మళ్ళా గోబ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని నడుపుతున్నారు. మళ్ళీ అదే బీఆర్ఎస్ గోబ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తుంది. ఎందుకు? ఓట్ల కోసం. ఫెయిల్యూర్ వాళ్ళది, ఈ ఉద్యమం రావడానికి కారణం వాళ్ళు. మళ్ళా ఉద్యమం నడుపుతుంది వాళ్ళే. ప్రజలు పిచ్చోళ్ళు కాబట్టి వాళ్ళ చేతుల్లో, మళ్ళీ రాజకీయ నాయకుల చేతుల్లో ఈ అస్త్రాలను తీసిపోయి పెడతారు. కాబట్టి యువత మేలుకోవాలి, ఆలోచించాలి. మనం ఈ పోరాటం చేయడానికి ఉన్న కారణాలను ఆలోచించగలగాలి. నిజానికి భారతదేశంలో ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు గ్లోబలైజేషన్ పీరియడ్లో ప్రపంచంలో ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకునే కాడికి పోయినాయి ఆయా దేశాల అనుమతితోటి. కానీ దేశంలో ఎవరు ఎక్కడైనా నివసించవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, బతకొచ్చు, బతకడానికి ఏమైనా చేసుకోవచ్చు అనేది పక్కా పెట్టి, అది ఓకే కాదనేదే లేదు. అదే క్రమంలో లోకల్ వాళ్ళకి అవకాశాలు కల్పించడంలో ఫెయిల్యూర్ మాత్రం జరగకూడదు. లోకల్ వాళ్ళకి అవకాశాలు ఖచ్చితంగా కల్పించాలి. నిజానికి గోబ్యాక్ మార్వాడి ఉద్యమ నినాదం ఇస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సింది, ఇక్కడ మార్వాడీలు వచ్చి పెత్తనం చేయట కేవలం భారతదేశం మీదకి బయట కంపెనీలు, బయట దేశపు కంపెనీలు వచ్చి కూడా పెత్తనం చేస్తూ ఉన్నాయి. ఇవాళ మన కిరాణా కొట్లు పోవటానికి మార్వాడీలు మాత్రమే కారణం కాదు, అసలు కిరాణా కొట్టే లేకుండా పోవటానికి డీమార్ట్ లాంటి బయట దేశాలకు సంబంధించిన సంస్థలు కూడా కారణం. డీమార్ట్ కావచ్చు, లులు గ్రూప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. బయట దేశాల నుంచి వచ్చి మన దగ్గర వనరుని క్యాప్చర్ చేసుకొని మన ప్రభుత్వాల నుంచి అవకాశాలు పొంది బిజినెస్ చేస్తాం, కొద్దిమంది పిల్లగాలకు ఉద్యోగాలు ఇస్తామని ఆ ఉద్యోగాలను ఆశగా చూపించి వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలన్నీ ఇచ్చి వాళ్ళ చేతుల్లో బిజినెస్ అవకాశాలన్నీ పెట్టేసి మన్ని అక్కడ ఉద్యోగస్తుడిగా నౌకర్లుగా మారుస్తున్నారు పాలకులు. దీని మీద కూడా మాట్లాడాలి. మన లోకల్ వాళ్ళ అవకాశాలు లభిస్తుంది కేవలం మార్వాడీలు కాదు. నిన్న ఆంధ్ర వాళ్ళు కావచ్చు, రేపు ఇవాళ మార్వాడీలు కావచ్చు, వీళ్ళందరినీ పాల్గొడితే రేపు ఇంకో వాళ్ళు వచ్చి క్యాప్చర్ చేస్తారు. మన్ని క్యాప్చర్ చేస్తుంది ఖచ్చితంగా మేజర్గా బయట దేశాలకు సంబంధించిన కంపెనీలు. ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో, బ్రిటిష్ వాడు వ్యాపారం చేసుకుంటాను భారతదేశానికి వచ్చాడు, భారతదేశానికి అబంధస్తాలు పెట్టుకున్నాడు, అందుకని స్వతంత్ర ఉద్యమం చేయాల్సి వచ్చింది. ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో హైదరాబాదు రాజధాని కాబట్టి బతుకుదామని వచ్చారు, హైదరాబాద్ని క్యాప్చర్ చేసుకునే ప్రయత్నం చేశారు, తెలంగాణ ఉద్యమం పుట్టింది. ఇవాళ మెజార్టీగా మార్వాడీలు హోల్డ్ చేస్తున్నారు హైదరాబాద్ని, బిజినెస్ని. ఈ చలో గో బ్యాక్ మార్వాడి మూమెంట్ పుట్టింది. ఇది ఎన్నాళ్ళు ఇట్టే ఉద్యమం చేసుకుంటుంటారు అంటే లోకల్ వాళ్ళకి అవకాశాలు కల్పించడంలో పాలకుల వైఫల్యం చెందినంతకాలం ఇలాంటి మూమెంట్లు వస్తూనే ఉంటాయి.